అందరికీ నమస్కారము. ఇప్పుడు మనము మార్టేరు వరి పరిశోధన స్థానం నుంచి విడుదలైన MTU 1262 అనే వరి రకాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఇది ఇటు ఆంధ్రాలోను అటు మరి తెలంగాణకు కూడా అనువైన వరి రకము. ఇటు ఖరీఫ్కును మరి రబీకి కూడా ఇది సూటబుల్ అయిన వరి రకము. దీని పంట కాలం వచ్చి 145 నుండి 150 రోజులు. ఇది దుబ్బు బాగా కడుతుంది, పిలకలు కూడా బాగా వస్తాయి. దీనిలో 2 వారాలు నిద్రావస్థ కూడా ఉంటుంది. ఇది సన్నగింజ రకము. మరి అన్నం కూడా బీపీటీ లాగా ఉంటుంది, అదేవిధంగా రుచికరంగా కూడా ఉంటుంది. బీపీటీ పైరు కంటే కూడా ఎక్కువగా ఎత్తు పెరుగుతుంది. అయితే దీని పంట కాలం బీపీటీ కంటే కూడా 20 రోజులు ఎక్కువగానే ఉంటుంది. ఎరువులు కూడా తక్కువగా తీసుకుంటుంది. మిల్లింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అదేవిధంగా బయట మార్కెట్లో కానీ మరి అదేవిధంగా కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా ఇది ఎక్కువగా కొనబడుతుంది. బియ్యం నూక అవ్వదు. వెన్ను కూడా చాలా పొడవుగా ఉంటుంది. వెన్ను బయటికి కనిపించదు. ఇది బెట్టను కూడా బాగా తట్టుకుంటుంది. మరి ఇది వచ్చి అగ్గి తెగులను తట్టుకుంటుంది, ఎండ అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. అదేవిధంగా మరి దోమపోటును కూడా మరి తట్టుకుంటుంది. పంట కూడా పడిపోదు, గింజలు కూడా రాలవు. ఎరువులు కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. అందువలన ఎరువులు ఎక్కువ వేసినప్పుడు తెగులు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి ఎరువులు సమతుల్యంగా వాడుకుంటే బాగుంటుంది. తర్వాత దిగుబడి చూసినట్లయితే మనకు ఎకరాకి 45 నుంచి 60 బస్తాల వరకు కూడా మరి దిగుబడి వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఎవరైతే ఈ బీపీటీ వరి రకాన్ని వేసుకొని అగ్గి తెగులకి మరి గురవుతుంటారో అటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క ముదురు గోపుగా అంటే ముందుగానే కూడా దీన్ని నాటు పోసుకొని మరి నాటుకున్నట్లయితే మరి అగ్గి తెగులు రాకుండా నివారించుకొని మంచి దిగుబడులు కూడా సాధించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అందరూ కూడా ఈ బీపీటీ వరి రకానికి బదులుగా ఈ MTU 1262 అనే రకాన్ని వేసుకొని మంచి దిగుబడులు సాధించాలని కోరుతున్నాను. ఎవరైనా విత్తనాలు కావాల్సిన రైతులు మరి ADR అసోసియేట్ డైరెక్టర్ అయిన T శ్రీనివాసులు గారిని మరి సంప్రదించి మీరు విత్తనాలు పొందవచ్చును. ఫోన్ నంబర్ కూడా ఆయనది ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది.